అంటే ఆమెకి ఏమనుకుంటుంది, ఎవరినైనా నేను మేనేజ్ చేస్తాను నాకున్న ఇన్ఫ్లుయెన్స్ ద్వారా అనుకుంటుంది. నో, అంత సినిమా లేదు అట్లా. ఎవరు ఉండరు, వీళ్ళకి సిగ్గుండాలి. ఇప్పుడు మొగన్ కాదు మొగన్కి ఏం బలహీనత ఉంటది, ఆ బలహీనత సాటిస్ఫై అయితే నువ్వు నేను చెప్పినట్టు ఇంటో అయిపోయింది, లేకపోతే బయట పెడతా. అవును సార్, మరి మగోడు అంటే ఆ విషయానికి వస్తే అందరూ మగోళ్ళే. తప్పు కదా, అందరూ నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు? అది తప్పు. అది అలాంటి ఆలోచన విధానమే తప్పు. అలాంటి ఆలోచన విధానం తప్పు. నాకు ఆ అమ్మాయి ఒక చెల్లిగా పెరిగిందంటే, అన్న నువ్వు నా చెల్లి గురించి చెప్పొద్దన్న, అది చెప్పొద్దని నేను చెప్పొద్దాను. మరి నేను చెల్లిలాగా తీసుకోకపోతే నీ భర్త ఎక్కడో గనులు కలిసిపోయేది. మళ్ళీ ఆమె అంటది నాతో, అన్న నిజంగా నువ్వు నన్ను ఆదుకోకపోతే నేను ఆ తండ్రుల బిందులు మోసుకుంటా, అది పోసుకుంటా అని. మరి నీకు అంత కృతజ్ఞత ఉన్నప్పుడు ఇప్పుడు ఎవరికి నువ్వు కనీసం మ్యూజిక్ కాలేజీలు నేర్చుకుని చాలా మంది ఉన్నారు సార్. నువ్వు ఒకరికి హెల్ప్ చేసినావు, కనీసం ఒకరికి హ్యాండ్ ఇచ్చినావు, ఎస్ రండి మీరు రండి నేనున్నానని. ఇప్పుడు నాకు వచ్చే ఇంత జీతంతో సార్, నేను జాయిన్ అయినప్పుడు నా జీతం 12,000 సార్. ఆ 12,000లో నేను రూమ్ రెంట్ కట్టుకుంటూ, నేను కొన్ని మెడిసిన్ వాడుకుంటూ, వీళ్ళకి ఈఎంఐకి మళ్ళీ సపరేట్ గా రూమ్ రెంట్ కట్టుకుంటూ ఉన్న కష్టపడి చేసుకున్నా. ఎందుకంటే వీళ్ళు నా వాళ్ళు, నా సంగీతం నేర్చుకున్న వాళ్ళు, డాన్స్ నేర్చుకున్న ఇన్స్ట్రుమెంట్ ఎవరు దేది అని అడుక్కోవద్దు అన్న ఉద్దేశంతో ఎవరైనా నాకు నా ద్వారా సహాయం ఉంటే నేను వాళ్ళకి చేశాను. ఆ టైంలో వీళ్ళు ఉన్నారు. ఇట్లా మరి సెలబ్రిటీ అంటున్నావు కదా, నీ సెలబ్రిటీ అంటే నువ్వు తలుచుకుంటే కాలేజ్ మొత్తానికి నువ్వు జీవితం ఇవ్వగలవు. అవును, వాస్తవం. నీ గురువు ఇప్పుడు వాళ్ళెవరో నీకు 40 లక్షల డైమండ్ ఇచ్చారు అంటున్నావు కదా, నువ్వు గురువుకి చిన్న బంగారు కుంకురం పెట్టలేవా? అవును. ఆ రోజు నీ చేతిలో పెట్టి ఎంత 1,500 1,800 పెట్టి జేబులో పెట్టి నేను బస్ ఎక్కించిన ఆ గురువు గారికి నువ్వేం చేసినావు? నేను ఎక్కడో నీకు పాటలు వస్తాయో రావని వాడు శివుడు ముక్కు గార్చుకుంటే అక్కడ నిలబడితే నువ్వేదో ఇంత పాట పాడుతూ తీసుకొచ్చిన వెంకట్రావు గారికి ఏం చేసినావు? అన్నిటికంటే ముందు ఆర్డిటి సంస్థ కోసం నువ్వేం చేసినావు? ఆర్డిటి సంస్థ కోసం నువ్వేం చేసినావు? ఒక్క మాట. వాళ్ళెవరో నాకు తెలియదు అంటది కావచ్చు ఇప్పుడు అడిగితే. ఇప్పుడు గుర్తొస్తారు. ఇప్పుడు తెలవదండ్రు. ఎందుకంటే ఇప్పుడు తెలవదని అంటే మొత్తం అన్ని వైపులు ఆల్ డోర్స్ ఆర్ క్లోజ్ అన్నట్టు ఇప్పుడు గుర్తొస్తుంది. కానీ అవసరం తీరిన తర్వాత అల్లుడు డాష్ అవుతారని ఏదో సామెత ఉంది. అవును, ఇక ఉంటారు. ఇక అంటే మంచి వాళ్ళు ఉంటారు, మంగ్లీ లాంటి వాళ్ళు కూడా ఉంటారు. సింపుల్ సార్. కృతజ్ఞతతో ఉండేవాళ్ళు. ఇప్పుడు బంజారా కమ్యూనిటీని అందరిని ఎట్లా అంటాం సార్, వాళ్ళకి చిన్న ప్రపంచం, వాళ్ళది చిన్న ప్రపంచం. ప్లస్ మీ ఖమ్మంలో కూడా బాగుంటారు కదా? మా ఖమ్మంలో ఉంటారు, ఇటు వరంగల్ ఉంటారు, ఇటు ఉంటారు. అంటే వాళ్ళ సైకాలజీ సార్. వాళ్ళు అంటే నేను ఎందుకంటున్నా అంటే మీరు చిన్నప్పటి నుంచి వాళ్ళని దగ్గర నుంచి చూసినారు అని అంటున్నా. లేదు, మా కాన్స్టిట్యున్సీకి దూరం సార్. వాళ్ళు యాక్చువల్ మా కాన్స్టిట్యున్సీలో ఒకటో ఇల్లు ఒక మేబీ మొత్తం లెక్క పెడితే 10-15 ఇల్లు ఉంటాయి. తక్కువనే అయితే. ఖమ్మంలో వేరే దగ్గర ఉన్నారు కానీ మీ దగ్గర లేరు. ఈ మహబూబాద్ సైడ్ ఉన్నారు. మా దగ్గర లేదు. మాది ప్లేన్ ఏరియా సార్. యాక్చువల్ గా మా ఇప్పుడు రామదాస్ నాయక్ అని ఆయన రిజర్వేషన్ అయింది, ఆయన ఎమ్మెల్యే గారు. యాక్చువల్ గా ఇంతకుముందు ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు ఉన్నారు కదా, బట్ ఏది వైరానా మీది? ఎస్, వైరా. వైరా ఇది అంతా అప్పుడు ఒకటే కాన్స్టిట్యూషన్ ఉండేది, ఇప్పుడు సపరేట్ అయిపోయింది. మదిర అంతకుముందు మదిర ఉంటే ఇప్పుడు వైరా అయింది. వైరా మదిర అయింది. అయితే వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పటికైనా సరే ఒంటి మీద సోయి తెచ్చుకొని వీళ్ళందరూ కలిసి వెళ్ళి వాళ్ళ పక్షాన మాట్లాడదాము. ఎప్పుడైతే టీవీ ఛానల్ వాళ్ళు కొట్లాడితే వాళ్ళు మీడియా ముందే కొట్లాడగలరు సార్. ప్రాక్టికల్ వాళ్ళు గ్రౌండ్ వర్క్ చేసి మాట్లాడగలరా? చేద్దాం. మనందరము ఇది ప్రభుత్వం చర్యలు తీసుకునేదాకా, పోలీసు మిత్రులు చర్యలు తీసుకునేదాకా కొట్లాడదాం. ఓకే, ఎందుకంటే మనం ప్రశ్నించగలుగుతాం కానీ ఆ చర్యలు తీసుకునే స్థానంలో మనం లేం కదా, పోలీసులే ఉన్నారు కదా. అదే కదా సార్. ఇప్పుడు అలాంటి రైట్స్ ఏమనుకుంటే ఇంకా ఎందుకు? ఇప్పుడు అమ్మాయి ఎవరు ప్రత్యూష రాథోడ్ అని ఒక అమ్మాయి చక్కగా మాట్లాడుతుంది. అవును, పాయింట్ టు పాయింట్ బాగుంది. తర్వాత ఇంకొక అబ్బాయి ఎవరు సంపత్ నాయక్ వాళ్ళకి ఇష్యూతో సంబంధమే లేదు. బట్ సంబంధం లేకపోయినా కూడా ఒక బంజారా బిడ్డలుగా వాళ్ళిద్దరు పోరాటం చేస్తున్నారు. వాళ్ళ దాన్ని నేను ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తాను. ఎందుకనంటే వాళ్ళకి సంబంధం ఉన్నా లేకపోయినా వెళ్ళి వాళ్ళు ప్రజల పక్షాన, వాళ్ళ కన్నీటి ప్రజల పక్షాన అనే కంటే వాళ్ళ కన్నీళ్ల పక్షాన పోరాడుతున్నారు వాళ్ళు. అవును,
ఎక్కడ సార్ వాళ్ళు బంజారా అంటే సార్ మనకు కనిపించే బంజారాలు వేరు, ఈ దరిద్ర బంజారాలు వేరు. అదే వాడు ఒక కండ వేసుకుని వస్తాడు ఒకడు, మా ఊరిలో దేవత. ఎవరికి దేవత రా? మోతీలాల్ నాయక్. దేవత మీరు అనేది మోతీలాల్ నాయక్. వాడు మోతిలాలో తోతిలాలో ఎవడికి దేవత? పోయి వరాలు అడుక్కో, పోయి మోచేతి నీళ్లు తాగు, దానికి మోచేతి నీళ్లు తాగు. ఆమె ప్రత్యూష చెప్తున్నట్టు, ఎందుకంటే విత్ ఇన్ ద కమ్యూనిటీ వాళ్ళకి తెలుస్తుంది కదా, 3 లక్షలు తీసుకున్నాడట సార్. అదే సార్ నేనేమంటున్నా, దాని వల్ల నీకు వచ్చే లాభం ఇదేంటి? నువ్వు తరతరాలు బతుకుతావా? నీ కులాన్ని కాపాడుకోవా? నిలబెట్టుకోవా? రేపు నీ కులం జోలికి ఎవరైనా వస్తే, నీ కమ్యూనిటీ జోలికి వస్తే నువ్వు నిలబడవా? నాకు ఇప్పుడు కులమోడు పైసలు ఇయ్యాడు కదా, కాదు కులమోడు పైసలు ఇయ్యాడు కదా, మంగ్లీ అయితే పైసలు ఇస్తుంది కదా. అవును సార్, కానీ నువ్వు రేపు కులం తరపున మాట్లాడటానికి లేదు కదా. మీడియా ముఖంగా నువ్వు ఏమంటారు, అందరి ముందు నువ్వు మాట్లాడినప్పుడు నిజాలు ఏంటో రేపు ఈ రోజు కాక రేపు తెలుస్తాయి సార్. ఆల్రెడీ వచ్చి ఈ మిరపకాయ తోటకాడ వచ్చిన ఫోటో, వాళ్ళ అమ్మతోటి మాట్లాడిన వీడియో చాలు. వాడెవడో నాకు తెలియదు అనడానికి, ఇంకా మా చెవులో తామర పూలు పెడతా అంటే పెట్టించుకోవడానికి వాళ్ళు లేడు. ఇంకా 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 సీక్రెట్ కెమెరాలు ఇంకేం వస్తాయో ఎవరికి తెలుసు సార్. బొచ్చుడు వస్తాయేమో సార్. ఏది వచ్చినా ఫైనల్ గా వాళ్ళు 9 మంది చనిపోయారు సార్ ఇవాళ. కరెక్ట్. చేద్దాం కదా, నేనేమంటున్నా, కొట్లాడదాం మనందరము ప్రజల తరఫున. ప్రాణాన్ని వీళ్ళు తీసుకురాగలరా? ఈ చెత్త నా కొడుకు తీసుకురాగలుగుతాయా? వి ఆల్ అండర్స్టాండ్ ద పెయిన్. సో మనం కొట్లాడదాం, ఆ విషయంలో కొట్లాడదాం. చాలా టైం అయింది, పడుకుంటారు అందరు కూడా. సో ఎండ్ చేద్దాం మనం. ఓకే సార్. నాదైతే నేను ఎవరైతే బాధితుల పక్షాన కేవలం మాట్లాడటం కోసం ఇవాళ నా మొక్కం చూపించాను తప్ప తప్పులేదు బ్రదర్. నేను ఎప్పటి నుంచో అంటున్నా బ్రదర్, మీరు అట్లీస్ట్ వీడియో చేయండి, మనం పోస్ట్ చేస్తా అంటే మీరు మీకు అవకాశం అది ఏమంటారు సరే టైం దొరకలే కదా. ఎందుకంటే సార్ రోజు చూస్తా ఉంటే అది చెప్పారు, బట్ నేను చేయలేదు కదా సార్. అదే అట్లీస్ట్ ఈ రోజు మనం ఏది చేయగలిగినాం సార్. మనసు ద్రవించిపోతుంది సార్, రగిలిపోతుంది మనసు. అదే ఏంటి ఇంతమంది ఉండి ఏం చేయలేకపోతున్నారు, ఇంతమంది ఉండి ఏం చేయలేకపోతున్నారు అంటే, ఇంతమంది ఉండి ఏం చేస్తున్నారు? ఇప్పుడు వాళ్ళు ఎవరో 2 స్టాండ్ తీసుకున్నారు, 2-3 స్టాండ్ తీసుకున్నారు, మిగతా వాళ్ళంతా నిద్రపోతున్నారా? ఎవరు చేయాలి? ఎవరు చేయాలి? ఎవరు చేయాలి? కోర్టులు, న్యాయస్థానాలు చేయాలి, పోలీసులు చేయాలి, ముఖ్యమంత్రి గారు చేయాలి. నువ్వు నేను ఏం చేస్తాం మాట్లాడడం తప్ప. అదే సార్, అంత వరకు వెళ్ళాలంటే వీళ్ళు ప్రెజర్ పెట్టాలి కదా సార్. ప్రెజర్ పెట్టాలంటే మీడియా పెడుతుంది కానీ బాధితులకి పాపం వాళ్ళ కష్టాల వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఒక ఎట్లా కొట్లాడాలని వాళ్ళకి తెలుస్తలేదు. అదే సార్ నేను అనేది, వాళ్ళు బాధితులు లేదు కాదు, బాధితులు ఒక జేఏసీ ఏర్పడి వాళ్ళు కొట్లాడాలి. అది జేఏసీ ఏర్పడటానికి ఇంకెక్కడ అసలు లేదురా మొగుడు అంటే పెసరపప్పుడు పెళ్ళము అన్నట్లు ఇది జరుగుతా ఉందన్నమాట. ఎట్లా అసలు న్యాయం జరగట్లేదంటే ఈ దేవుడు ఒక ఇది వేసుకొని రావటం, అది వేసుకుని వాడేమో ఓట్లు వేయటం. వాడు శివగాడు నేను మరి ఇప్పుడు సత్యవతి అనే అమ్మాయిని పక్కన పెట్టేసి ఈడు మా కులదైవం మీద కొట్టానంటే చెప్పులు తీసుకొని దేవుని ఎందుకు చేస్తున్నారు? ఆ ఊరోళ్ళంతా కూడా మరి దేవుని నమ్ముతారు. మళ్ళా వాళ్ళు కూడా బంజారాలే, వాళ్ళు కూడా ఒట్లేస్తారు. వాళ్ళు ప్రామిసరీ నోట్ చూపెడతారు, ఒట్లో పక్క పెట్టు చూపిస్తున్నారు. ఇంకా మీకు ఓట్లు ఎక్కడ ఉన్నాయి సార్? ఓట్లు ఎప్పుడు గట్లెక్కిపోయినాయి. అవును, ఈ ప్రామిసరీ నోటీలు ఇవన్నీ నోట్స్, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఇంకా చూస్తున్నా కూడా నేను భలే తప్పించుకుని నేను మేనేజ్ చేస్తున్నా అంటే, నువ్వు చేసే ప్రతి ఒక్క సెకండ్ కి కూడా ఒక ప్రాణం పోతా ఉంటుంది సార్. ఒక కుటుంబం చిన్న భిన్నం అయిపోతా ఉంటది. ఆ కుటుంబాన్ని నువ్వు మళ్ళీ ఏమంటారు దగ్గర చేయగలుగుతావు, నువ్వు భరోసా ఇవ్వగలుగుతావు. అవును, అగ్రి. సో అది గవర్నమెంట్ కూడా రావాలి. కొట్లాడదాం, మనము కంటిన్యూస్ గా వాయిస్ ఇద్దాం, కొట్లాడదాం, ప్రజలను చైతన్యం చేద్దాం. ఓకే, సో అది పెద్ద ఇష్యూ కాబట్టి అంత ఈజీగా సింపుల్ గా సాల్వ్ అవుతుందని అనుకోవట్లేదు, బట్ ఇట్ టేక్స్ టైం. ఓకే, అవునవును సార్, అది చాలా పెద్దది కాబట్టి ఎవరు రావట్లేదు, ఎవరు మాట్లాడలేదు, తెలిసిన వాళ్ళు కూడా మాట్లాడలేదు. ఇవాళ నేను మాట్లాడటానికి ఒకటే రీజన్ సార్, ఎందుకంటే సరే నేను కాలేజీలో అమ్మాయి నన్ను చూసింది, నేను పెద్ద లీడర్ అని చెప్పట్లేదు. గొంతు విప్పాలంటే దాంట్లో నాకు తలా తెలియదు, తోక తెలియదు. ఆ స్కామ్ లో నేను ఏం మాట్లాడగలుగుతా? ఇప్పుడు ఇలా మాట్లాడగలిగితే సీన్ లోకి వెళ్తే వాళ్ళ పక్షాన కనీసం నిలబడాలంటే నిలబడి మాట్లాడగలుగుతాం. కానీ అసలు వీళ్ళే అడ్డుపల్లో పెడుతున్నారు కదా. చేద్దాం, మనం కొట్లాడదాం, చాలా టైం అయింది కదా. కానీ తప్పకుండా సార్, తప్పకుండా వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు
ఏదో ఒక ప్రయత్నం చేద్దాం సార్. సరే మరి కానీ టేక్ కేర్. ఓకే, ఓకే సో బాయ్ సార్. మిత్రులారా.